హాయ్ ఐ మధుకర్. ఈరోజు టాపిక్లో 111 గురించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియోని మేము కవర్ చేశాము. ముందు ఇప్పటిదాకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుందాం లేదా ప్లాట్ కొనుక్కుందాం అని వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అని ఒక డౌట్లో ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ 111 అంటే వెస్ట్ హైదరాబాద్లో లొకేటెడ్ అయి ఉన్న ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లేక్స్ని పొల్యూషన్ నుంచి కాపాడడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1996 మార్చ్లో ఈ 111ని తీసుకురావడం జరిగింది. దీని మెయిన్ ఏమేంటంటే ఈ 111 ల్యాండ్స్ లో ఎక్కువ మొత్తంలో గ్రీనరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఏదైనా 15% మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ లేక్స్ రెండింటి నుంచి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్ వరకు మొత్తం కూడా బయో కన్జర్వేషన్ జోన్ లాగా ప్రకటించారు. సో ఎవరైనా ఈ ల్యాండ్స్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మినిమం 15% మాత్రమే, మీరు 1 ఎకర్ తీసుకున్నా 2 ఎకర్స్ తీసుకున్నా దాంట్లో 15% మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న 84 గ్రామాలు 1,32,000 ఎకరాలకు పైగా ల్యాండ్ వాల్యూస్ అన్ని పడిపోయాయి. అయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ 111ని రిమూవ్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కి సంబంధించి పాలసీ మేకింగ్ ఏం చేయలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇంట్రెస్టింగ్ బజ్ నడుస్తుంది. అకార్డింగ్ టు సోర్సెస్, there is a possibility the Revanth Reddy government will make a favorable decision on 111 soon. ప్రజెంట్ దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 111 పైన డిస్కషన్ చేస్తారని అయితే చెప్తున్నారు. కొన్ని సోర్సెస్ ప్రకారం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిజన్ పైనే సానుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారంట. కానీ అలా చేస్తే గతంలో రేవంత్ రెడ్డి గారు 111ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మాట మీద నిలబడతారా లేదంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా అని అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 111 పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.